2025 ఏప్రిల్ 22 140 కోట్ల మంది భారతీయుల్ని కలలో కూడా వెంటాడే రోజది. పాక్ ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని అత్యంత దారుణంగా మతం అడిగి మరీ చంపేశారు. భారత్ పాక్ మధ్య 4 రోజుల భీకర దాడులకు కారణమైంది కూడా ఈ ఘటనే. పహల్గామ్ ఊచకోత ఒక్క భారత్నే కాదు, యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. అలాంటి ఊచకోతను, ఉగ్రదాడిని కాదని ఎవరైనా అనగలరా? కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్కు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచే చైనా ఆ దుస్సాహసం చేసింది. ఉగ్రవాదంపై పోరులో నేను సైతం అనే డైలాగులు చెప్పే బీజింగ్ మరోసారి ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ అంతే ధీటుగా బదులిచ్చారు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. It is imperative that those who sponsor, nurture and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. Some countries use cross-border terrorism as an instrument of policy and provide shelter to terrorists. There should be no place for such double standards. SCO should not hesitate to criticize such nations. చైనాలోని క్వింగ్జావాలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు జరిగింది. ఇందులో భారత్, చైనా, పాక్తో పాటు 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ముందే పాకిస్తాన్పై తీవ్రంగా మండిపడ్డారు రక్షణ మంత్రి రాజ్నాథ్. ఇస్లామాబాద్ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టామని చెప్పుకొచ్చారు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమన్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. చైనా ఎప్పట్లాగే ఉగ్రవాదంపై పోరులో డబుల్ స్టాండ్ తీసుకుంది. అందుకు ఎన్సీఓ రక్షణ మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన అస్త్రమైంది. సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సులో ఎప్పట్లాగే సంయుక్త ప్రకటనను సిద్ధం చేశారు. అయితే ఈ జాయింట్ స్టేట్మెంట్ ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది. అంతేకాక ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు. పైగా బలూచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది. దీంతో ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. పాకిస్తాన్ వల్లే ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గామ్ ప్రస్తావనను మినహాయించారని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సదస్సుకు చైనానే అధ్యక్షత వహిస్తోంది. పైగా ఆ దేశం పాకిస్తాన్కు కానీ దాని ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలుస్తూ వస్తోంది. నిజానికి ఉగ్రవాదంపై పోరుకు ఎన్సీఓ కూటమి దేశాలు రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ పేరిట ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలను సమన్వయం చేయటం, ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదాలను ఎదుర్కోవటానికి ఎస్సీఓ సభ్యుల చొరవలను ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా ర్యాట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత సమావేశంలోనూ రాజ్నాథ్ ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. షాంఘై సహకార సంస్థలోని రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ యంత్రాంగం ఉగ్రవాదంపై పోరులో అద్భుతమైన పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి దారితీసే రాడికలైజేషన్ను ఎదుర్కోవటంపై ఎస్సీఓ దేశాధినేతల మండలి సంయుక్త ప్రకటన విడుదల చేయటం మన ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక అన్నారు. కానీ ప్రస్తుతం చైనా అధ్యక్షత వహిస్తున్న సమయంలో మాత్రం ఉగ్రవాదంపై పోరులో బీజింగ్ ఉగ్రదేశాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. 26 మంది అమాయకుల్ని ఊచకోత కోసి 140 కోట్ల భారతీయుల ఆగ్రహానికి కారణమైన భీకర ఉగ్రదాడిని ప్రస్తావించకుండా హద్దుమీరారు. అక్కడే మరో దుస్సాహసానికి పూనుకుంది. ఎస్సీఓ సంయుక్త ప్రకటనలో పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించకపోవడం ఓ ఎత్తు అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని హైలైట్ చేయడం మరో ఎత్తు. ఈ చర్య ద్వారా బలూచ్ ప్రాంతంలో అశాంతికి భారతే కారణమని పరోక్షంగా టార్గెట్ చేసింది. బలూచిస్తాన్లో వేర్పాటువాదానికి భారతే కారణం అని ఇస్లామాబాద్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలోనూ భారత్నే బ్లేమ్ చేసింది పాకిస్తాన్. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మోదీ సర్కార్ అన్ని విధాలుగా సహాయం చేస్తోందని BLA అందుకే ఈ స్థాయిలో విజృంభిస్తోందని స్వయంగా షెహబాజ్ షరీఫ్ ప్రధాన సలహాదారే ఆరోపించారు.
ఇప్పుడు సంయుక్త ప్రకటనలో బలూచిస్తాన్ వేర్పాటు వేదాన్ని ప్రస్తావిస్తూ చైనా కూడా భారతే బలూచిస్తాన్ అశాంతికి రీజన్ అని పరోక్షంగా ఆరోపించింది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే సంయుక్త ప్రకటనపై సంతకం చేసేది లేదని తేల్చి చెప్పారు రాజ్నాథ్ సింగ్. ఒక రకంగా ఆతిథ్య దేశం చైనాకు ఇది ఘోర ఓటమితో సమానం. పైగా ఉగ్రవాదంపై పోరాటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఎస్సీఓ సభ్య దేశాలతో పాటు యావత్ ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.